మృత్తికా ప్రసాదం. మృత్తికా ప్రసాదం అంటే దేవాలయాల్లో ప్రసాద రూపంగా మట్టిని ఇస్తారు. దీన్ని వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదుటికి పెట్టుకోవచ్చు. ఒకవేళ పండ్లు లేదా తినే పదార్థాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనసు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఏం చేయాలో మనసుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి? ఆ ప్రసాదాలను ఏం చేయాలి ఇక్కడ చూద్దాం. మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్తే అక్కడ సుబ్రహ్మణ్య దేవాలయంలో భక్తులకు వాల్మిక మృత్తిక అంటే పుట్టమన్ను ప్రసాద రూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనకాహల్లి అంటే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయంలో కూడా మీకు పుట్టమన్నును ప్రసాద రూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏం చేయాలో యోచించేంతలోనే చేసే పనులతో ఈ విషయాన్ని మీరు మరిచిపోతారు. మృత్తికా ప్రసాదం వివరాలు. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు. నాగదేవతల అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరికి అయితే కలలో పాములు ఎక్కువగా కనబడుతుంటాయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది. ఆడపిల్లలు ఎవరైతే ఎంతమంది పెళ్లి కొడుకులు వచ్చినా వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడపిల్లలు లేదా అబ్బాయిలు పెళ్లి చూపులకు వెళ్లే సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికను మరో చిటిక పసుపును స్నానం చేసే సమయంలో వేడి నీరు కాచే పాత్రలో వేసి తర్వాత స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకుని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థన చేస్తే వివాహం త్వరగా అవుతుంది. ఎవరైతే అద్దం పద్దం లేకుండా ఎక్కువగా మాట్లాడుతుంటారో అటువంటి వారికి కొబ్బరి నూనెలో ఒక చిటిక మృత్తికను వేసి తల దువ్వుకుంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. ఏ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాలా ఎక్కువగా పళ్లను కొరుకుతుండడం, కింద పడి కొట్టుకోవడం, ఒకవైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటే మృత్తికను తీసుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదుటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏ పిల్లలు ఆరోగ్య భాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో అటువంటి పిల్లలకు స్నానం చేయించే సమయంలో వేడి నీటితో స్నానం చేయించిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థించి ఆ నీటితో పిల్లలకు స్నానం చేయిస్తే అటువంటి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుందో అటువంటి వారు ఋతుకాలానికి ముందు ఒక చిటిక మృత్తికను బాగా పొడి చేసుకుని కొబ్బరి నూనె లేదా ఆముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్ట నొప్పి ఉండదు. ఎవరైతే పరీక్షా కాలంలో చదివినదంతా మరిచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూ ఉంటే అప్పుడు మంచి జ్ఞాపకాశక్తి వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు. వివాహం అయి సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజను చేసిన తర్వాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చిటిక మృత్తికను వేసి దేవునికి చూపించి ప్రార్థన చేసుకుని తాగితే స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఎవరింట్లో అయితే తులసి మొక్క, తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసినా వదిలిపోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికను వేసి మొక్కలను పెంచితే మొక్కలు బాగా పెరుగుతాయి. ఎవరికి చర్మం పొడిబారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభవిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా వెలసిల్లుతారు.